తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదుకు బీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. కాసేపట్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని ఉంచాలని ఫిర్యాదు చేయనున్నారు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను బాధ్యులు కాదంటున్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి మళ్లాయని ఆరోపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదుకు బీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. కాసేపట్లో నార్సింగ్ పిఎస్ లో సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేరున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని ఉంచాలని ఫిర్యాదు చేయనున్నారు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు బాధ్యులు కాదంటున్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ ఇప్పుడు కౌంటర్ యాక్షన్ కి దిగినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే వైపు ఈ ఫార్మా ఏరియాస్ సంబంధించి అక్రమంగా విదేశాల నిధులు తరలించాలనే కోణంలో ఒకవైపు రాష్ట్ర ఏసీబీ, మరోవైపు ఈడీ కూడా దీనికి సంబంధించి సమాంతరంగా ఒకవైపు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఐఏఎస్ అధికారి ఒకవైపు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీరంతా కూడా హాజరయ్యారు. ఇది ఒకవైపు విచారణ కొనసాగుతున్నదాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ప్రజలదాడి దిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ కక్ష కారణంగా తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఫార్ములా ఈ కార్ వ్యవహారంలో దాన్ని రద్దు చేసుకోవడంతో కూడా హైదరాబాద్ దాదాపుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఈ మొత్తం వచ్చేవి ఆగిపోయాయి. దీంతో 600 కోట్లకు పైగా నష్టం జరిగిందని కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దీంతో ముఖ్యమంత్రి చేస్తున్న చర్యల కారణంగా తెలంగాణకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ ఇప్పుడు వారు ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేయడానికి కోసం సమాయత్తమవుతున్నారు. వైపు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు నార్సింగ్ పిఎస్ వెళ్లి అక్కడ వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేయనున్నారు. దీంతో ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఆయన వల్లనే రాష్ట్రానికి ఫార్ములా ఈ రేసు రాకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ రేసుకు సంబంధించి అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పుడు కూడా కేటీఆర్ కష్టపడి తెలంగాణకు తీసుకొచ్చారు. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ కారణంగా హైదరాబాద్ లో ఈవీ పరిశ్రమ వచ్చడం కోసం పెద్ద ఎత్తున కూడా అంత అవకాశాలు ఉండే, కానీ ఆయన చేసినటువంటి వ్యవహారం కారణంగా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాదాపుగా 100 కోట్ల రూపాయలు తెలంగాణ నష్టపోయిందని చెప్పేసి ఆరోపిస్తారు. అందులో భాగంగానే ఆ ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి 10 తర్వాత వాళ్ళంతా కూడా నార్సింగ్ పిఎస్ కు హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులంతా కూడా ఒక్కటిగా వెళ్లి నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేయబోతున్నారు. సునీత, రైట్ స్వామి, థ్యాంక్ యూ.